అపోస్తుల కార్యాలు 2:31 గనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నట్లయితే, యేసు ప్రభువారు పాతాళములో ఎడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పాను. దేవుని నామాన్ని స్తోత్రం చెప్పండి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి దావీదు చెప్పినటువంటి మాటకి. దావీదు ఎంత భక్తుడో. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసేవాడు. దినమునకు 7 సార్లు దేవుని స్తుతించేవాడు. దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క సన్నిధి, దేవునితో సాంగత్యము లేకోకుండా దావీదు యొక్క జీవితం లేదు. అంత భక్తి కలిగినటువంటి జీవితం అతనిలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళాడు. యేసు ప్రభువారు రాకముందే దావీదు చెప్పిన మాట వచ్చిన తర్వాత కాదు. అసలు నిజంగా ఎంత అద్భుతంగా వాళ్ళ విశ్వాసాన్ని మనం మెచ్చుకోవాలో. దేవుని నామాని స్తోత్రం. ఏమన్నాడు? నా దేవుడు, నా ప్రభు, నా రక్షకుడైన యేసు, ఆయన యొక్క శరీరము కుళ్ళు పట్టలేదు. ఆయన శరీరం మనుషుల శరీరాల వలె కుళ్ళు పట్టనివ్వలేదు. సమాధి నుండి తిరిగి లేచాడు. ఆ విషయాలంట లోతుగా తెలుసుకున్నాడు దావీదు. దేవుని నామాని స్తోత్రం. ఎప్పుడైనా కూడా తెలిసిన విషయాల గురించి మాట్లాడాలి. యేసు ప్రభు అందరికంటే ముందున్నవాడు, కానీ ఆత్మీయులకి ఆ సంగతి అర్థమవుతుంది. శరీర సంబంధాలకు ఏం అర్థమవుతుంది? అరే, యేసు ప్రభు అంటే 2024 సంవత్సరాల కింద పుట్టిన, అంతకంటే ముందు రాజులు లేరా, ప్రభువులు లేరా, అంతకంటే ముందు చరిత్రకారులు లేరా, శకపురుషులు లేరా, యుగపురుషులు లేరా, అంతకంటే ముందు దాదాలు లేరా, అంతకంటే ముందు యుద్ధవీరులు లేరా, శూరులు లేరా, వీరులు లేరా అని మాట్లాడతారు. కాదు. యేసు ప్రభు చూడండి, లోకములో రవ్వంతా పుట్టించక మనకే పర్వతాలు లేనప్పుడు, కొండలు లేనప్పుడు, గుట్టలు లేనప్పుడు, సముద్రాలు లేనప్పుడు, ఆకాశం లేనప్పుడు, సూర్యుడు లేనప్పుడు, చంద్రుడు లేనప్పుడు, ప్రకృతులు ఏమీ లేనప్పుడు దేవుని ఆత్మగా జలముల పైన అల్లాడినటువంటి ఆత్మ. అసలు వాస్తవానికి యేసు ప్రభు యుగాల జగాలకు ముందు ఎప్పుడో ఉన్నటువంటి వాడు. ఆయన ఈరోజు వాడు కాదు, 2000 సంవత్సరాలు కాదు. అందుకని వాళ్ళకి ఆ సంగతి అర్థమైంది. దేవుని నామాని స్తోత్రం. ఇప్పుడు మన కాలంలో పుడితే దావీదుకి ఎందుకు తెలుసు యేసు ప్రభు చరిత్ర? మన కాలంలో యేసు ప్రభు ఉంటే అబ్రహాంకి ఏం తెలుసు యేసయ్య చరిత్ర? యోబుకి ఏం తెలుసు యేసయ్య చరిత్ర? యోసేపుకి ఏం తెలుసు యేసయ్య చరిత్ర? తెలిసిందంటే ఆయన ముందున్నవాడా, వెనకున్నవాడా? అదనమాట. అందుకనే ముందు జరిగే తన చరిత్ర అంట దేవుడు ముందే రాసి పెట్టాడు. దేవుని నామాని స్తోత్రం. ముందు జరుగు నీ చరిత్ర ముందే రాసి పెట్టినావు, ముందు జరుగు నీ చరిత్ర ముందే రాసి పెట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు, నా వందనాలు, శ్రీ రక్షక నా వందనాలు. ధరకు రాక ముందే భక్త పరుల ఎరుకైనావు, ధరకు రాక ముందే భక్త పరుల ఎరుకైనావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ముందు జరుపు నీ చరిత్ర ముందే రాసి పెట్టినావు, ముందే రాసి పెట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మొట్టమొదట సైతాను మూలమూడగొట్టినావు, మొట్టమొదట సైతాను మూలమూడగొట్టినావు. మొట్టమొదట సైతాను మూలమూడగొట్టినావు. మొట్టమొదట ముందు జరుగు నీ చరిత్ర, వినండి, ముందు జరుగు నీ చరిత్ర. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలో యేసు మహారాజుకే. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యేసు ప్రభు అందరికంటే ముందున్నవాడు. హల్లెలూయా. ఆ రోజుల్లో శాస్త్రులు పరిచయాలని సద్దుకాయలకి అర్థం కాక
ఈ మత బోధకులకి, వేదాంతులకి, సిద్ధాంతులకి, చరిత్రకారికి అర్థం కావాలన్నట. యేసు ప్రభువా, మా అబ్రహాం నీకు తెలుసా, నీకు 50 ఏళ్ళు కూడా లేవు కదా. ఏమన్నట్టు వాళ్ళు, నీకు కనీసం 50 ఏళ్ళు లేవు, ఎడు తిప్పుకొట్టిన 30 కనబడుతున్నాయి, 50 గోళ్ళు. అబ్రహాం ఇప్పుడు కూడా అనుకున్నా, అబ్రహాం మా తండ్రి అని ఆయన గురించి గొప్పగా చెప్పాలి యేసు ప్రభు దగ్గర. ఓరి పిచ్చోళ్ళారా, అబ్రహాము కంటే ముందున్నవాడని నేను. దేవుని నామానికి స్తోత్రం. అబ్రహాము కంటే గొప్పవాడిని నేను, అబ్రహామును పుట్టించిన వాడిని నేను. హల్లెలూయా. యేసు ప్రభు ఆ మాట చెప్పాను వాళ్ళకి అర్థంగా చెమటలు పడుతున్న ఒకటికి అంగీలు దడిచిపోతున్నాయి. చాలామందికి యేసు ప్రభు చరిత్ర తెలియదు. చరిత్ర తెలియకుండా ఎందుకురా మాట్లాడతారు? చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ప్రభు యొక్క ఘనమైన నామం ఎంత గొప్పదో, ఆయన పునరుద్ధానము ఎంత గొప్పదో, ఎంత మహోన్నతమైనదో ఆ రోజున భక్తులందరూ కూడా ప్రశంసిస్తూ వచ్చారు. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.